ఆయన ప్రేమామయుడు కనుకనే మనం ఆయన దగ్గరికి రాగలుగుతున్నాం. ఆయన ప్రేమ చూపు ఉండకపోతే మనం ఎవరినైనా సరే ఆయన దగ్గరికి రాలేం. ఆయనే కల్లరి చేస్తా మన పాప స్థితిని బట్టి ఒకవేళ ఆయన మనల్ని అసహించుకుంటూ అసుంఠ దూరంగా ఉండన్నట్టుగా ఒకవేళ అంటే గనక మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ప్రేమామయుడు, పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్నటువంటి ఈ గుణాన్ని బట్టి పాపాన్ని ఆయన ద్వేషించడమే కాకుండా ఆ పాపము మనల్ని పట్టి నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో పిల్లరా ఆ పాపాన్ని ఆయన తన మీద వేసుకొని ఆ పాపానికి పరిహారం చెల్లించి రక్త క్రయధనాన్ని చెల్లించి మనలను తన రక్తము ద్వారా పాప విముక్తులనుగా చేసి అపవాది యొక్క అధికారము నుండి, పాపము యొక్క ఉనికి నుండి, పాపము యొక్క ప్రియులర ఆ ప్రభావము నుంచి మనల్ని విడిపించి రక్షించి మనకు రక్షకుడుగా శిలువ మీద ఆయన మన కోసం తాను అర్పించుకున్నవాడు, మరణించి తిరిగి లేచినటువంటి వాడు, నీ కోసం నా కోసం పరలోకంలో స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి వాడు. ఆయన మరలా వచ్చి ఆయన ఉన్న స్థలంలో మనముండేలాగా ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రాకడ కోసం మనము సిద్ధపడుతున్నాం ఈ భూమి మీద.